పరిశుద్ధ లేఖన భాగంలో నుండి వాక్యాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము నుండి చదువుకుందాం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదుకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవదువు. ఇక 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చుచున్నాను. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు ప్రియులారా హిజ్కియా దగ్గరకు మరలా తిరిగి వెళ్ళి హిజ్కియాతో చెప్పమన్నటువంటి వర్తమానం, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను ఏమని అంటున్నాడంటే, నీ కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ప్రియులారా, హిజ్కియాతో యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చదువుకున్నాము. నీ కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నిన్ను బాగు చేస్తాను, ఇక మీదట నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇస్తానని హిజ్కియాతో చెప్పడం జరిగింది. ఎందుకు హిజ్కియా పిల్లారు మనం ఆలోచన చేసినట్లయితే, మరణం అవుచున్నావని చెప్పిన దేవుడే ఎందుకు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, నువ్వు మరణం అవుచున్నావు అని చెప్పినటువంటి దేవుడే మరలా 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని నీకు ఇస్తున్నానని ఎందుకు చెప్పారు అనేది మనం ఆలోచన చేస్తే, దినవృత్తాంతాల 2వ గ్రంథము 32వ అధ్యాయము 24వ వచనం చదివితే, ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అప్పుడు యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేశాను. ఇప్పుడు ప్రియులారా, నువ్వు మరణం అవుచున్నావు అని చెప్పినప్పుడు అతనికి హిజ్కియాకు మరణకరమైన దశలో ఉన్నాడంట. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉన్నాడంట. మరణ దశలో ఉన్నప్పుడు ప్రార్థించాడంట. యెహోవాకు మొర్ర పెట్టగా దేవుడికి ప్రార్థించాడంట, ప్రభువా, మరణకరమైన రోగం నాకు కలిగింది, మరి నేను ఏం చేయమంటావు అని హిజ్కియా యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి, అంటే దేవుని చిత్తాన్ని తెలియపరిచాడంట. బాగా గమనించండి, ఒక రోగం వెనకాల దేవుని చిత్తం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ఏమని ఆలోచిస్తాడో అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఆ మరణకరమైనటువంటి రోగం కలిగినప్పుడు హిజ్కియా ప్రార్థించినప్పుడు ప్రియులారా, అప్పుడు దేవుని చిత్తం ఏంటో హిజ్కియాకు బయలుపరచడం జరిగింది. ఏమైనా బయలుపరిచాడు అనేది మనం ఆలోచన చేస్తే, దేవుని చిత్తం హిజ్కియాకు ఏం చెప్పాడు
అనేది మనం పరిశీలన చేస్తే రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం చదివితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు గనుక, నువ్వు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చూడండి, ఇప్పుడు దేవుని చిత్తము చెబుతున్నాడు. ఇప్పుడు నువ్వు మరణం కాబోచున్నావు, నీకు మరణకరమైన రోగం కలిగింది, నువ్వు మరణం అవ్వబోచున్నావు. కాబట్టి నా చిత్తం ఏంటంటే నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే, హిజ్కియా తన ఇల్లు చక్కబెట్టుకోలేదు. తన బ్రతుకు సరిగా లేదు. తన బ్రతుకులో ప్రియులారా దేవునికి నచ్చినట్లుగా హిజ్కియా బ్రతుకు లేదు. ప్రియులారా, అందుకే లేదు గనుక దేవుడు అంటున్నాడు, నీ బ్రతుకులో ఇదిగో నాకు నచ్చినట్టు బ్రతుకు నీ దగ్గర లేదు, కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ ఇల్లు చక్కబెట్టుకో. ప్రియులారా, ఇల్లు చక్కబెట్టుకోమని హిజ్కియాతో దేవుడు ప్రియులారా వర్తమానం పంపించాడు. ఈ రోజున మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఇదిగో నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. ప్రతి మనిషి కూడా సరైనటువంటి జీవితంలోనికి రావాలి. దేవునికి నచ్చినట్లుగా దేవుని చిత్త ప్రకారమైనటువంటి జీవితంలోనికి మనం రావాలి. హిజ్కియా ప్రియులారా, హిజ్కియాకు చెప్పాడు, ఇదిగో నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ప్రియులారా, చెప్పినప్పుడు హిజ్కియా ఏం చేశాడు? ఇల్లు చక్కబెట్టుకున్నాడా లేదా అనేది మనం ఆలోచన చేస్తే, చాలా మంది చెప్పినప్పుడు వినరు, బాధ వచ్చిన తర్వాత బాధపడుతూ ఉంటారు. చెప్పినప్పుడు వినాలి. హిజ్కియా జీవితంలో ఇల్లు చక్కబెట్టుకోవడానికి అంటే తన జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి హిజ్కియా జీవితంలో అతడు ఏం చేశాడు అనేది మనం ఆలోచన చేస్తే, హిజ్కియా జీవితం ఎలా ఉన్నాడో దేవుని దృష్టికి అప్పటికి అనేది మనం చూస్తే, దినవృత్తాంతాల 2వ గ్రంథంలోనే 32వ అధ్యాయములో కనబడుతుంది. ప్రియులారా, హిజ్కియా 32వ అధ్యాయము 26వ వచనంలో, హిజ్కియా హృదయ గర్వము విడిచి తాను యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకునిరి. హిజ్కియాలో ఏముంది అని అంటే 25వ వచనం కాడ చూస్తే, అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేము వారి మీదకిని కోపము రాగా. అంటే హిజ్కియా ఎలాగున్నాడు అని అంటే, దేవుని దృష్టికి హిజ్కియా ఎలా ఉన్నాడు అని అంటే ఏంటి, గర్వముతో ఉన్నాడు. తన జీవితంలో గర్వము బైబిల్లో మాట ఉంటుంది, గర్వము నాశనానికి మూలం. మనిషి గర్వంతో ఉండకూడదు. ఎంతున్నా ఏమున్నా మనిషి ఏమై ఉండకూడదంటే గర్వము అనేది మనిషికి ఉండకూడదు. గర్వం ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో అప్పుడు మనిషి ఏమవుతాడంటే నాశనానికి వెళ్తాడు. మనకి ఎంతున్నా, ఎన్ని రకాలుగా ప్రియులారా ఆస్తులున్నా అంతస్తులున్నా, గర్వం అనేది మన జీవితంలోకి వస్తే అప్పుడు మనిషికి ఏమొస్తుందంటే నాశనం అనేది వస్తుంది. హిజ్కియా అన్ని విధాల అంతకు ముందు జీవితం చాలా బాగుంది. అతడికి ప్రియులారా అన్ని వైపులా మేలు కలిగేటప్పటికీ ఒక మాట చదువుతామండి. ఇదే 32వ అధ్యాయము దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదారాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనుల దృష్టికి ఘనత నొందిన వాడాయను. అంటే సకల జనుల దృష్టికి ఘనత వచ్చేటప్పటికి హిజ్కియాకి ఏమొచ్చిందంటే గర్వము అనేది వచ్చింది. అన్ని వైపులా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ ఉంటే, అన్ని వైపులా దేవుడు అతన్ని దీవిస్తూ ఉంటే, అన్ని వైపుల నుండి కానుకలు వచ్చేటప్పటికి అతడంట ప్రియులారా సకల జనుల దృష్టికి
ఘనత నొందిన వాడాయను. అప్పుడు అతని దృష్టిలో ప్రియులారా 25వ వచనంలో, అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేము వారి మీదకిని కోపము రాగా, కోపం వచ్చింది. పిల్లలు అప్పుడు దేవుని చిత్తాన్ని చెప్పాడు. చిత్తం ఏంటంటే, ఇదిగో నువ్వు కోపముగా ఉన్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ హృదయం గర్వంతో ఉంది, నీ గర్వాన్ని నువ్వు తీసేసుకో అని హిజ్కియా చెప్పడం జరిగింది. ప్రియులారా, ఎప్పుడైతే హిజ్కియా 26వ వచనంలో హిజ్కియా హృదయము గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తన్ను తాను తగ్గించుకునేది గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకు రాలేదు. అప్పుడు తగ్గిందంట. పిల్లలు, ఈ రోజున మన జీవితాల్లో కూడా మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుడు చెప్పినట్లుగా దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చగలిగితే, పిల్లారా దేవుడు చెప్పినప్పుడు మనం వినగలిగితే, హిజ్కియా విన్నాడు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అనేటప్పటికి నా ఇంట్లో ఏముంది అని ఆలోచన చేశాడు. అంటే నా ఒంట్లో ఏముంది అని ఆలోచన చేసినప్పుడు గర్వం ఉంది అని తెలుసుకున్నాడు. గర్వం ఉంది అని తెలుసుకుని ఆ గర్వాన్ని తీసేసుకున్న తర్వాత దేవుడు హిజ్కియాను చూడండి ఏం చేశాడని అంటే 27వ వచనంలో, హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాలులను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించను. చూడండి, విస్తారంగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుని చెప్పిన మాట మనం వినగలిగితే, దేవుడు చెప్పినట్లుగా మనం నడవగలిగితే, పిల్లారు దేవుడు మనలను కూడా ఏం చేస్తాడు అంటే ఆశీర్వదిస్తాడు. 30వ వచనంలో మనం చూస్తే 2వ లైన్లో, హిజ్కియా తాను పూనుకునిన సర్వ ప్రయత్నముల యందును ఆ వృద్ధి పొందుచుండెను. సర్వ ప్రయత్నములు, ఏ ప్రయత్నం చేసినా, ఏ పని చేసినా అతడంట వృద్ధి పొందాడంట అండి. 31వ వచనంలో మనం చదువుకుంటే అది కనబడుతుంది పిల్లలు. ఏంటి? సర్వ ప్రయత్నముల యందు అతడు ఏమయ్యాడు అంటే వృద్ధి పొందాడు. ఏ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం. 30వ వచనంలో ఏంటి? హిజ్కియా తాను పూనుకునిన ఆ సర్వ ప్రయత్నముల యందును ఆ వృద్ధి పొందాను. సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందాడు. ఈ రోజున నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరితో దేవుడు మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, హిజ్కియాకు దేవుడు వర్తమానం పంపించాడు. ఇదిగో నీ ప్రార్థన వినబడింది, నీ ప్రార్థన వినబడింది, నువ్వు బాగుపడతావు, ఇక మీదట నీకు 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. దేవుడే నువ్వు మరణం అవుతావు అని చెబితే ఎందుకు మళ్ళీ ఆయుష్ కాలం ఇచ్చాడు అని అంటే, ప్రియులారా, హిజ్కియా ప్రార్థన చేశాడు. దేవా, ఇదిగో నేను నీ సన్నిధిలో ఇట్లున్నాను, ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకోమంటే, అప్పుడు దేవుడు హిజ్కియాకు దేవుని చిత్తం ఏంటో, ఆ దేవుని ఆలోచన ఏంటో హిజ్కియాకు చెప్పాడు. ఎందుకు మరణం అవుతావు అని చెప్పాడో అది చెప్పినప్పుడు హిజ్కియా తన హృదయంలో ఉన్నటువంటి ఏముంది, నా ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు దేవుడు అని ఆలోచించినప్పుడు అతనిలో గర్వం ఉంది అని తెలుసుకుని ఆ గర్వాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు మరలా హిజ్కియాను 2 అంతల ఆశీర్వాదం హిజ్కియాకి ఇవ్వడం జరిగింది. కాబట్టి గమనించి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నాలో ఏముంది, ఒకవేళ గర్వం ఉందా, లేకపోతే పాపం ఉందా, లేకపోతే అబద్ధాలు ఉన్నాయా, లేకపోతే ఏముంది, మాట వినని స్వభావం ఉందా, ఏముందో మనం తెలుసుకుని దానిని విడిచిపెట్టగలిగితే దేవుడు నిన్ను 2 అంతల ఆశీర్వాదాన్ని ఆశీర్వదిస్తారు. దాంతోపాటు నువ్వు ఏ ప్రయత్నం పూనుకున్నా, నువ్వు ఏ పని పూనుకున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సర్వ ప్రయత్నముల యందు నువ్వేమవుతావు అంటే వృద్ధి పొందుతావు. కాబట్టి గమనించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఈ మాటలు దేవుడు మన వెనుకడలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం పిల్లారా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుని ఈ దిన జీవితాన్ని ప్రారంభించవలసిందిగా ప్రభు పేట మనం చేయించున్నాను. ప్రార్థన. మహాకనికరం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైనటువంటి నామమున వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ మహాదయలో మహాకృపలో గడిచిన దినమంతా కూడా ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడి మీరు ఎక్కడ చోటన భద్రపరిచి మంచి ఆరోగ్యమును ఆవిష్కాలని మాకు అనుగ్రహించినాయి. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఎంతగానో మీరు చూపిస్తున్నటువంటి కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభువా, నా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన జీవితాన్ని ప్రారంభించడానికి ఆ బిడ్డలు సిద్ధపడుతుండగా వారి పనులు, ప్రయాణాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాలు మీ తోడుకొని సాయం చేయండి. ఆయన ఉదయాన్నే లేచి నాయన వాళ్ళని వేసుకుని పట్టుబడికి వెళ్ళే బిడ్డలు, ప్యాకింగ్ వెళ్ళే బిడ్డలు, పెయింటింగ్కి వెళ్ళే బిడ్డలు, టాపీ పనికి వెళ్ళే బిడ్డలు, రైల్వే పనికి వెళ్ళే బిడ్డలు, ఐరన్ పనికి వెళుతున్న వారు, కంపెనీకు, ఫ్యాక్టరీకు, హాస్పిటల్స్కు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు, అలాగే ఎలక్ట్రీషియన్ పనికి వెళుతున్న వారు, వాటరింగ్ పనికి వెళుతున్న వారు, ఇంకా నాయన ఆయా పనులకు వెళుతుండగా డ్రైవింగ్ పనికి వెళుతున్న వారు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. వారి పనుల్లో, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఆపుదల భద్రత నా ప్రియ బిడ్డలకు అనుగ్రహించండి నాయన. నాయన ఉదయాన్నే లేచి నాయన ప్రభా నా ప్రియ బిడ్డలు నాయన చేస్తున్నటువంటి ప్రతి పనిలో మీరు తోడుకొని సాయం చేయండి నాయన. ఉదయాన్నే లేచి చెలిమే కావాలి ఉంటున్న వారు, చెలిమే పనికి వెళుతున్న వారు నాయన వారికి మీకు ఆపుదల భద్రత ఇచ్చేయండి నాయన. బిడ్డలు నాయన చెలిమే పనికి వెళుతుండగా మీకు నాయన చెరువుల చుట్టూ తిరుగుతుండగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఆపుదల భద్రత ప్రభా నా ప్రియ బిడ్డలకు అనుగ్రహించండి నాయన. అలాగే నాయన చెరువులు చేస్తున్న వారు ఉన్నారు నాయన. చేపల చెల్లు, రొయ్యల చెల్లు చేస్తుండగా అవి సమృద్ధిగా ఫలించేటటువంటి భాగ్యమును మీరు అనుగ్రహించండి నాయన. నా ప్రియ బిడ్డలు అనేక మంది గల్ఫ్ దేశాలు, అమెరికా దేశాల్లో, కువైట్ దేశాల్లో, ఆయా దేశాల్లో పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు తండ్రి. నేను వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా దేశాల్లో పనిచేస్తుండగా మీకు ఆపదల భద్రత నా ప్రియ బిడ్డలకు అనుగ్రహించండి. వారు అక్కడ ఆయన కొన్ని సంవత్సరాలు పనిచేసుకుని సంతోషంగా, ఆనందంగా తిరిగి రావడానికి మీకు చూపించండి ఆయన. అలాగే ప్రభు మీ నామను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన ఇదిగో తండ్రి నా ప్రియ బిడ్డలు నాయన సంతోషపరంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న సంతోషపరంలో ఉన్నటువంటి బిడ్డలు ఉదయాన్నే లేచి నాయన ఇదిగో తండ్రి నాయన ఆయా పనులకు వెళుతుంది మీకు ఆపదల భద్రతను గ్రహించండి. వారు చేస్తున్నటువంటి నాయన చేపల చెల్లు, రొయ్యల చెల్లని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన దూర ప్రాంతాల్లో నాయన జీవరాశులు పెంచేవారు ఉన్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. దూరదేశాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు, దూరదేశంలో నేను పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు. వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీకు ఆపదల భద్రత వరకు అనుగ్రహించండి. మీ సన్నిధిలో బలవంతులుగా ఉండడానికి మీకు చూపించండి. అలాగే ఈ పరిచయలో పాల భాగస్తులైన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచండి, మంచి ఆరోగ్యము, శక్తిని, బలమును దయచేయండి. ఎవరైతే బిడ్డలు లేక బాధపడుతున్నారు నాయన వారి గర్భాలు తెరిచి నాయన జీవం గల బిడ్డలను ప్రభు నా ప్రియ బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే నాయన ఇదిగో తండ్రి నాయన ఎవరైతే గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ గర్భంలో ఉన్నటువంటి బిడ్డలు మీరు దీవించండి. తగిన కాలంలో సులువైన కానుపును ప్రభు నా ప్రియ బిడ్డలకు అనుగ్రహించమని బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మీ సన్నిధిలో ప్రభు నాయన మీ నామను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మతో నింపి మీ ఆత్మకార్యం జరిగించమని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మని సహవాసం, సన్నిధి, కాపుదల భద్రత నా ప్రియ బిడ్డలందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడై నడిపించును గాక. ఆమేన్.